హాయ్ కడపరాని మీ కృష్ణవేణికి సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ చేయండి. నేను ఇప్పుడు మునగాకుతో కరివేపాకు పొడి ఎలా చేస్తారో మునగాకు పొడి ఎలా చేస్తున్నాను. మునగాకు ఎప్పుడంటే అప్పుడు దొరకదు కాబట్టి మునగాకు బాగా ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేయించుకోవాలి. చూడండి, వీలుంటే ఆయిల్లో కూడా కొంచెం లైట్గా వేయించుకోవచ్చు. వేసిన తర్వాత జీలకర్ర కూడా వేయించుకోవాలన్నమాట. దాంట్లో టేస్ట్ వచ్చేది మెయిన్ జీలకర్ర. తర్వాత పచ్చి శనగపప్పు, కొంచెం ఒక 2 స్పూన్లు పచ్చి శనగపప్పు. తర్వాత వేరుశనక్కాయ గింజలు, అవి కూడా మంచిగా ఇలా ఎర్రగా వేయించుకోండి. మొత్తం చూడండి, ఎండుమిర్చి, వేరుశనక్కాయ గింజలు, ధనియాలు, జీలకర్ర, తెల్లగడ్డ, మునగాకు, ఉప్పు మొత్తం కలిపి కొడితే పొడి ఇలా వస్తుంది అన్నమాట. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. దాంట్లో కొంచెం ఆయిల్ కలిపానండి, పచ్చి ఆయిలే, బాగుంటుంది టేస్ట్. మంచిగా కలుపుకోవాలి, బాగా కలపాలి. చూడండి, ఈజీ అండి, ఇదేం పెద్ద సమస్య కాదు. అన్నీ వేయించడము, మిక్సీకి కొట్టడము, పొడి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము, అంతే. మంచిగా ఆయిల్ పట్టాలి కదా, గంటతో కలుపుతూ ఉంటా. అవ్వటంలో నేను వేసి పిసుకుతాను నా చేతితోనే. మంచిగా ఆయిల్ అంతా మునగాకు పట్టేసిందండి. థైరాయిడ్ ఉండే వాళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. మంచిగా అన్నంలో 2 ముద్దలు డైలీ తినండి థైరాయిడ్ ఉండేవాళ్ళు. నేను డాక్టర్ని కాదు కానీ చెప్తున్నాను. చూడండి, ఇలా డబ్బాకి ఎత్తి పెట్టేస్తాను. మన కరివేపాకు పొడి లాగానే ఇది మునగాకు పొడి అనమాట. అది ఇలా మంచిగా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి, చాలా రోజులు ఉంటుంది. నేనైతే మునగాకు ఇక్కడ నాకు దొరకదనేసి నేను ఊరి నుంచి తెప్పించుకున్నాను. మంచిగా 2 రోజులు ఆరబెట్టుకొని నీట్గా పొడి చేసేసుకున్నాను. మంచిగా వేడి అన్నంలో తినడానికి. చూడండి ఎన్ని ఖాళీగా ఉన్నాయో ఐస్ క్రీమ్ డబ్బాలు, బిర్యానీ డబ్బాలన్నీ. ఒక డబ్బా నేను పడేయను,